హలో మిత్రులారా, మంచి మసాలా కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు స్వప్న. నా వయసు 21. ఇంకా పెళ్లి కాలేదు, కానీ నాలో కోరికలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడు ఫుల్ మీల్స్ తినలేదు. నా క్లాస్మేట్స్తో కలిసి చిన్న చిన్న టిఫిన్స్ మాత్రం కానిచ్చాను. టిఫిన్ చేసిన తరువాత ఫుల్ మీల్స్ తినాలని కోరిక బాగా పెరిగింది నాలో. కానీ ఏం చెయ్యను, ఎవరినైనా ఈ విషయం గురించి ఎలా అడగాలో నాకు తెలియలేదు. చాలా మొహమాటంగా అనిపించింది. ఎంతైనా అమ్మాయిని కదా, సరేలే ఇక నా పని నాకు తప్పదు కదా అనుకుని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి ఒక మంచి నున్నటి క్యారెట్ తీసుకుని నా గదిలోకి వెళ్ళాను, క్యారెట్తో ఆడుకుందామని. ఆ రోజు అమ్మా నాన్న ఇంట్లో లేరు, బయటకు వెళ్ళారు. సరే ఎవ్వరూ లేరు కదా అని నేను తలుపులు వేసుకోకుండా చాలా ఇష్టంగా క్యారెట్తో ఆడుకోవడం ప్రారంభించాను. బయట ఏమవుతుంది అని స్పృహ లేదు నాకు. ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారా అని కూడా నేను పట్టించుకోలేదు. అలాంటి మూడ్లో ఉండగా మా మావయ్య సడన్గా లోపలికి వచ్చాడు. నన్ను చాలాసేపటి నుంచి చూస్తున్నట్టు ఉన్నాడు. నేను కళ్ళు మూసుకుని నా పనిలో నేను బిజీగా ఉన్నాను. ఇంకా లాభం లేదని, ఏంటి స్వప్న, నన్ను హెల్ప్ చేయమంటావా అని అడిగాడు. నేను కళ్ళు తెరిచి చూసి షాక్ అయ్యాను. నన్ను నేను సర్దుకుని క్యారెట్ పక్కన పడేసి తొందరలో దుప్పటి కప్పుకున్నాను. ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు, ఆల్రెడీ నేను అంతా చూసాలే అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. మరి ఏమంటావు అన్నాడు. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? పాపం ఒక్కదానివే కష్టపడుతున్నావు కదా, నా సాయం నీకు ఎంతైనా అవసరం ఉంది అన్నాడు. వద్దు మామయ్య అన్నాను మొహమాటంగా. మరి అంత వద్దనుకున్న దానివి క్యారెట్ ఎందుకు నీకు? వద్దు మామయ్య ప్లీజ్ అన్నాను. నేను లేచి నించుంటూ దగ్గరికి రాబోతున్న మామయ్యని ఆపటానికి ట్రై చేస్తున్నాను. ఎందుకు స్వప్న అంత మొహమాటం? క్యారెట్ కన్నా ఇంకా బాగా చేస్తాను నేను, నాతో బాగా ఆడుకుందో గాని అన్నాడు. వద్దు మామయ్య ప్లీజ్ వద్దు, ఎవరైనా వస్తే బాగోదు, వెళ్ళిపో. ఎవరూ రారులే ఇప్పుడప్పుడే అన్నాడు. లేదు, అమ్మ వాళ్ళు వచ్చేస్తారు అన్నాను. అలా అంటుండగానే అమ్మ వాళ్ళు వచ్చారు. ఇక మామయ్య బెడ్రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఎంతసేపు అయిందిరా తమ్ముడు వచ్చి అని అమ్మ మామయ్యను పలకరించింది. ఇప్పుడే అక్క, బయట ఎవ్వరూ కనిపించకపోవటంతో లోపలికి వచ్చాను. స్వప్న ఉందిలే అన్నాడు. అవునా, కూర్చో, టీ తాగి వెళ్దు గాని అంది అమ్మ. మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు మామయ్య. తర్వాత నుంచి మామయ్య నేను ఎప్పుడు ఒంటరిగా దొరుకుతానా అని నా కోసం కాపు కాచుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. నేనేమో తప్పించుకుని తిరుగుతూ ఉన్నాను. ఒకరోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మమ్మని అత్తయ్య హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అని నాకు తెలియక నేను లోపలికి వెళ్ళేప్పటికీ మామయ్య ఒక్కడే ఉన్నాడు. ఇంట్లో లుంగి వేసుకుని బనియంతో ఉన్నాడు. నన్ను చూసి ఏంటి ఇలా వచ్చావు అన్నాడు. ఏం లేదు మామయ్య, అమ్మమ్మ కోసం వచ్చాను అన్నాను. అవునా, కూర్చో, వస్తుందిలే అన్నాడు. వెళ్ళి కూర్చున్నాను. ఇంట్లో ఎవరూ కనిపించలేదు. అప్పుడు అడిగాను నేను, ఇంట్లో ఎవరు లేరా, కనిపించటం లేదు అని. అమ్మమ్మ అత్తయ్య బయటికి వెళ్ళారు, నువ్వు వస్తావని తెలియదు కదా అని నవ్వాడు కొంటెగా. అయితే నేను వెళ్తాను మామయ్య అని లేవబోయాను. వెళ్తూగాని లే, కూర్చో, మంచినీళ్లు తాగుతావా, జ్యూస్ తాగుతావా అన్నాడు. లేదు, నేను వెళ్తాను, నాకు లోపల చాలా కంగారుగా దడగా ఉంది. అనవసరంగా వచ్చి బుక్ అయిపోయాను అనుకుంటూ ఉన్నాను. చాలా రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజు నిన్ను అలా చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు తెలుసా. నీ అందాలే నాకు గుర్తు వస్తున్నాయి. ఒక్కసారైనా నీతో ఫుల్ మీల్స్ తినాలని నాకు చాలా ఆరాటంగా ఉంది. మామయ్య ప్లీజ్ వద్దు అన్నాను. నాకు లోపల ఇష్టంగానే ఉంది, కానీ అది బయటపడిపోతే బాగోదని నటించాను. ఏంటి స్వప్న, క్యారెట్లు వంకాయలతో ఎన్నాళ్ళు ఆడుకుంటావో చెప్పు. నేనున్నాను కదా, నిన్ను ఫుల్గా ఎంజాయ్ చేసేలా చూసుకునే బాధ్యత నాది, సరేనా? అసలు నిన్ను ఆ రోజు అలా చూసే వరకు నాకు వయసొచ్చిన మేనగోడలు ఉందని సంగతి నాకు గుర్తే లేదు తెలుసా. నువ్వు బాగా గుర్తు చేసావు. గుర్తు చేయటం ఏంటి, మర్చిపోలేకుండా చేస్తున్నావు. ఇదే మంచి ఛాన్స్. ఇంట్లో ఎవ్వరూ లేరు. అత్తయ్య అమ్మ సాయంత్రం వరకు రారు. నేను ఏమీ మాట్లాడలేదు. ఇక నేనేం చెప్పినా మామయ్య వినడని అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఎలాగో తప్పించుకోగలిగాను, కానీ ఇక తప్పించుకోవటం నా తరం కాదు అని మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను.
కానీ పైకి మాత్రం ఇష్టం లేనట్టుగానే మొహం పెట్టి, మావయ్య ప్లీజ్ నేను వెళతాను అన్నాను. వెళదు గాని నీకు భోజనం పెట్టకుండా ఈరోజు పంపించను. నీ కడుపు పూర్తిగా నింపుతాను. నీకు మళ్ళీ ఆకలి వేసినప్పుడల్లా నన్నే పిలుస్తావు, సరేనా అన్నాడు. ఇక నేను ఏమీ మాట్లాడలేదు. మావయ్య తలుపులు వేయటానికి బయటికి వెళ్ళేసరికి బయట నుంచి మావయ్య ఫ్రెండ్ రావడం చూశాడు. అబ్బా, టైంకి వస్తున్నాడు అనుకుని ఫ్రెండ్ని పలకరించడానికి బయటికి వెళ్ళిపోయాడు. స్వప్న నువ్వు కూర్చో, నేను మళ్ళీ వస్తాను అన్నాడు. అమ్మయ్య, మంచి ఛాన్స్ దొరికింది మావయ్య నుంచి తప్పించుకోవటానికి అనుకుని మావయ్య మళ్ళీ ఇంటికి వచ్చేలోపు లేచి పారిపోయి తొందరగా మా ఇంటికి వచ్చేసాను. ఇప్పటికి తప్పించుకున్నాను, కానీ ఈసారి దొరికితే మాత్రం ఇక నన్ను ఖచ్చితంగా వదిలిపెట్టడు అనుకున్నాను. నాకు లోపల చాలా కోరికగానే ఉంది, కానీ ఏం చెయ్యను. పెళ్లి కాకుండా ఇలాంటి పనులు చేయటం తప్పేమో అనిపిస్తోంది నా మనసుకి. టిఫిన్స్ వరకు అయితే ఓకే, కానీ మరీ మొత్తం అంటే కష్టం. ఒకరోజు అమ్మ వాళ్ళు అందరూ పెళ్లికి వెళ్ళాలని చెప్పారు. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను రాను అని చెప్పాను. సరే అని అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా అని నైటీ వేసుకుని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఈలోపు ఎవరో తలుపు కొట్టిన శబ్దమైంది. ఎవరో అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా మామయ్య. మామయ్యను చూసి షాక్ అయ్యాను. ఏంటి మామయ్య అన్నాను. ఏం లేదు, ఒక్కదానివే ఉన్నావు కదా, తోడుగా ఉందామని వచ్చాను అన్నాడు. అదేంటి, నువ్వు పెళ్లికి వెళ్ళలేదా అన్నాను. లేదు, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటే నేను అక్కడ పెళ్లికి ఎలా వెళ్తాను అంటూ లోపలికి వచ్చాడు. నాకు అర్థమైపోయింది. ఇక ఈ రోజు మాత్రం నేను తప్పించుకోలేను మావయ్య నుంచి అనుకుని ఇక నా మనసుని ప్రిపేర్ చేసుకున్నాను. కానీ తలుపులు వేయకుండానే వెళ్ళి మావయ్య ఎదురుగా నిలబడ్డాను. ఏంటి మావయ్య, మంచినీళ్ళు తాగుతావా అని అడిగాను. మంచినీళ్ళు వద్దులే గాని నువ్వు రా ఇలా అన్నాడు. నేను వెళ్ళి మామయ్య ఎదురుగా సోఫాలో కూర్చున్నాను. ఎందుకో పెళ్లికి వెళ్ళలేదు నువ్వు అని అడిగాడు. ఊరికే వెళ్ళాలనిపించలేదు అన్నాను. నా కోసమే మానేసావు కదా అన్నాడు. నేను మాట్లాడలేదు. స్వప్న, నీకోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రోజు మాత్రం నువ్వు నా ఆకలి తప్పకుండా తీర్చాలి అన్నాడు. సరే మామయ్య, తప్పకుండా తీర్చుతాను అని వెళ్ళి మౌనంగా తలుపులు వేసి మామయ్యకు సరెండర్ అయిపోయాను. మామయ్య నేను టిఫిన్తో పాటు ఫుల్ మీల్స్ కూడా చేసి అలసిపోయి నిద్రపోయాం. మధ్యరాత్రిలో మెళకువ వచ్చిన మావయ్య, ఏం స్వప్న, ఆకలి తీరిందా అని అడిగాడు. నా పొట్టని ఫుల్గా నింపేశావు అన్నాను. మరి చెప్పాగా, నువ్వే ఇన్ని రోజుల నుంచి టైం వేస్ట్ చేసుకున్నావు అన్నాడు. ఇక నుంచి వేస్ట్ చెయ్యనులే. నాకు ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు నీ దగ్గరే భోజనం చేస్తాను. నీతో ఇంకా చాలా ఆటలు ఆడుకోవాలి, ఇంకా కొత్త కొత్త రుచులు ఆస్వాదించాలి అంటూ మామయ్యకి దగ్గరగా జరిగాను. మరిన్ని మంచి రొమాంటిక్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.